తెలంగాణ నేతన్నలకు సాయం చేసే భరోసా పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జియో ట్యాగ్ చేసిన మగ్గాలపై పనిచేస్తున్న నేతన్నలకు రూ. 18,000, అనుబంధ కార్మికులకు రూ. 6,000 ప్రోత్సాహం అందించనుంది. ఏడాదికి 2 విడతలుగా అందించనున్న ఈ ప్రోత్సాహం కింద 40,000 మంది చేనేత అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. హైదరాబాద్లోని 18 మున్సిపాలిటీలో వార్డుల విభజనకు మున్సిపల్ కమిషనర్లు రేపు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. విభజనపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 12 నుంచి 16 వరకు అభ్యంతరాలు పరిశీలించి 21న వార్డుల విభజనపై తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం సందర్భంగా నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లో ధన్వంతరి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 1008 కలుష పూజలతో శిఖర ప్రతిష్టాపన నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు మండలానికి 3 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టు కింద రంగారెడ్డిది, మాచాల, అరుట్ల, NGKLD, వంగనూరు, పొల్కపల్లిలో వీటిని ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. అయోధ్య రామ మందిరం మరో ప్రాణ ప్రతిష్టకు ముస్తాబైంది. 3 రోజుల పాటు జరగనున్న రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట వేడుకలు ఇవాళ మొదలయ్యాయి. ప్రధాన మందిరంతో పాటు 8 ఉప ఆలయాలను నిర్మించారు. వీటిలో లక్ష్మణుడు, హనుమాన్, శివలింగం, గణేష్, సూర్యదేవుడు, భగవతీదేవి, అన్నపూర్ణ, శేషావతారం విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. వర్షాకాలం దృష్ట్యా హైదరాబాద్లోని పరిస్థితులను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్, హైడ్రా, GHMC సమన్వయంతో పనిచేయాలన్నారు.